జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుంటూ వచ్చి ఢీ కొట్టు. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడ్ ఫుడ్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, నీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా తెలుపుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రాగానేమో. నాకు 24 hours ఆన్గా ఉంటుంది. ఇక నుండి ఇప్పుడు నేను లిమిట్ కడితే నేను నీ గడప తడతా. పుట్టు నువ్వు తట్టుకోలేవు. చిక్కుగా నిన్ను భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటి చెప్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఇప్పుడు చంపేస్తా. అప్పుడే ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్ను వాడుకోమంటారా? నేను జైలు తెచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావు బాబే. షూటర్ని రాజుబారేస్తా. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు, చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున అవి నా కంటికి కనిపించినా, చెవికి వినిపించినా చుట్టి ఒకడు పంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురేస్తాం. ఆ అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పవర్ అయినా, నేను దిగనంత వరకే. జిద్దు బయటికి రావాలి. రాడు రానివ్వండి. నెక్స్ట్, బహుశా నీకు వాటి గురించి తెలియదనుకుంటా. నేను అంత దూరం ఆలోచించను. ఆలోచిస్తే అక్కడ ఎవరిని ఉంచను. నెక్స్ట్, రిస్క్ ఆలోచించండి. రిస్కా? నాకా? మీకు చిన్న పెట్ట కదా చెప్తాను చూడండి. ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఎదురుగా ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. నేను ఏమంటాను? రిస్క్ చేయడం. ఇదే కదా ఇంకోలా చెప్తా వినండి. రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. వెనకాల ట్రైన్ వస్తుంది. వీడు పరిగెడుతున్నాడు. ట్రైన్ వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. నేనేమంటాను? రిస్క్ చేయడమే. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. వచ్చి పడేస్తా. పవర్ ఇంటూ తెలియక మాట్లాడుతున్నావు. పవరా? నీదా? నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్. నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్. నీది లాటరీ, నాది హిస్టరీ. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో. నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. నేను కనడానికి అమ్మ కావాలి, నేను కనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, జరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ గడుపును పుట్టడానికి మాత్రం కూతురించు. కాదు, ఆడదంటే అవసరం కాదురా. ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. ఎవరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. హ్యూమన్ లైఫ్
ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊళ్ళోనో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. ఆయన వాళ్ళకి కష్టం వస్తే ఆడకంటే ఆలస్యంగా వస్తానంట. అదే ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలస్యం కూడా ఆగదు. అభిషేకంగా నీ తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, మారతావుని లోపల వేయించా మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. నా జనాన్ని చంపగలవేమో కానీ జిద్దువాహాన్ని చంపలేవు. నలికే కొద్దీ నీ కలుపు వస్తుందేమో, నా కలుపు వస్తుంది. తరం మారిన తత్వం మారలా. ఎక్కడికెళ్ళినా బతుకు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది, పద్ధతిగా బతికితే 10 లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, తలని తొక్కేస్తా, ఊరి మీద చెక్కేస్తా అని కొవ్వు కలిసి తలకరేస్తా. తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించవు. ఆ మహానుభావుడు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి నేను ఈ ఊపిరి ఆగే వరకు మీతోనే ఉంటాను. మీరు తల ఉంచి నిలబడితే ప్రతివాడు నాయకుడే, తల ఎత్తి తిరగబడితే ఎవడైనా మీ సేవకుడే. There is no king in democracy. Only people are the rulers. నిర్ణేతలు మీరే, విజేతలు మీరే. యతో ధర్మ సతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. చేత విక్టరీ మీతో నేనుంటా.